నమస్కారం అండి. నేను నాకు తెలిసిన ఒక క్లాత్ షాప్ దగ్గర ఎప్పుడు బట్టలు కొనుక్కునేవాడిని. ఒకరోజు బట్టలు కొనుక్కుందామని ఈ క్లాత్ షాప్కి వెళ్ళాను. ఈ షాపు అతను నాకు తెలిసిన అతను కాబట్టి ఎప్పుడూ ఇతని దగ్గరికి వెళ్ళి నేను కొనుక్కునేవాడిని. అయితే నాకు వాస్తు తెలుసు కాబట్టి, ఇతను మనకు తెలిసినోడు కాబట్టి చిన్న సలహా ఇద్దామని నేను ఇతనికి ఏమని చెప్పానంటే, ఈ మొత్తము ఈ ఇంటికి ఇది నార్త్ ఫేస్లో రోడ్ ఉంటుంది. సో అతను ఏం చేశాడంటే, ఈశాన్యంలో గేటు పెట్టుకొని లోపలికి ప్యాసేజ్ ఇచ్చుకొని వెనక ఇల్లు కట్టుకున్నాడు. ముందు షాప్ పెట్టుకున్నాడు, బట్టల షాప్. సో నేను షాపులో బట్టలు కొనుక్కున్న తర్వాత పోతూ మీరు ఏమీ అనుకోనంటే చిన్న సలహా ఇస్తాను అని చెప్పిన, ఏమిటో చెప్పన్నాడు. దానికి నేను ఏమన్నానంటే, ఈ గేట్ ఏదైతుందో ఈ గేటుకి ఎదురుగా ఈ పోల్ ఉంది. అయితే దాదాపుగా షాప్ వాళ్ళు ఒక 2-3 పోల్లు వేసి ముందు ఏటవాళ్ళుగా రేకులు వేస్తుంటారు ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోవడానికి. సో ఇది కామను. అయితే నేను ఏమని చెప్పానంటే, ఈ గేటుకు ఎదురుగానే ఒక పోల్ ఉంది, ఒక 4 పోల్లు వేసిండు అతను. ఈ గేటుకు ఎదురుగా ఉన్న పోలు ఇది తప్పు, దీన్ని తీసి ఈ ఇంటి ఈ పిల్లర్ ఏదైతే ఈశాన్యంలో ఉందో దీనికి ఎదురుగా ఇక్కడికి చేంజ్ చేయమని చెప్పిన, ఈ గేట్లో పడకుండా. కానీ అతను నాకంటే కొద్దిగా పెద్ద వయసు ఉన్నందువల్ల అతను నేను చెప్పింది వినకపోవడమే కాకుండా నన్ను కొద్దిగా అవహేళన చేసినట్టు మాట్లాడిండు. అయినా నేను సరేలే మనోడు కదా అని చెప్పడం జరిగింది. కానీ అతను ఈ పోలును తీయలేదు. నేను చెప్పిన తర్వాత కూడా తీయలేదు, అలాగే ఉంచాడు. నేను చెప్పిన ఒక 2 సంవత్సరాల లోపల అతను యాక్సిడెంట్కు గురై చనిపోవడం జరిగింది. కొంతమంది చెప్పినా పట్టించుకోరు, చెప్పినా చెయ్యరు, అందులో ఇతను ఒకరు. సో షాపు చాలా బాగా నడిచేది, కానీ ఈ పోలు వల్ల అతన్ని ఆ ఇంటి వాళ్ళు కోల్పోవడం జరిగింది. గేటుకు ఎదురుగా రోడ్డు ముందల ఉన్నప్పుడు మన ముందే ఇలాంటి పోళ్ళు కానీ, పిల్లర్ కానీ, చెట్టు కానీ ఎలాంటిది ఉన్నా గేటుకు ఎదురుగానే కాకుండా ఇల్లు కట్టుకున్నప్పుడు ఒకవేళ ఇది ముఖద్వారము, ఉత్తర ద్వారం అనుకున్న ఈ ద్వారానికి ఎదురుగా కూడా ఎలాంటి చెట్లు కానీ ఎలాంటి పోలు కానీ ఉండకూడదు. ఇలా ఉండడం వలన యాక్సిడెంట్లు జరుగుతాయి. అది చిన్న యాక్సిడెంట్ కావచ్చు, పెద్ద యాక్సిడెంట్ కావచ్చు. యాక్సిడెంట్ అనేది మనం చెప్పలేం కాబట్టి యాక్సిడెంట్లు మాత్రం తప్పకుండా జరుగుతాయి. సో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే, షాప్ పెట్టుకున్నా, ఇల్లు కట్టుకున్నా గేటుకి ఎదురుగా కానీ మన ప్రధాన ద్వారం, అది తూర్పులో కావచ్చు, ఉత్తరంలో కావచ్చు, దక్షిణ ఆగ్నేయం కావచ్చు, పశ్చిమ వాయం కావచ్చు, మన డోరుకి ఎదురుగా ఎలాంటి ఆబ్జెక్టు ఉండకూడదు. చెట్టు అయినా సరే, పోలైనా సరే, పిల్లరైనా సరే ఉండకుండా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి.